హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక వెరీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. అదేనండి పబ్బియ్యం అన్నము. ఇది చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. మీ ధనలక్ష్మిని. ఈరోజు పబ్బియ్యం అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు టీ గ్లాసు పప్పు, శనగపప్పు. ఈ రెండు కలిపి బాగా శుభ్రంగా 2 సార్లు నీళ్లు పోసుకొని కడిగేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు దానికి కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలేమాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 3 గంటలు, చిన్న గంటెతోటి 3 గంటలు నూనె వేసుకోవాలి. ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు అన్నీ వేసుకోవాలి. అన్నీ కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి రెడీగా పెట్టుకొని ఎసరు మసిలేటప్పుడు ఆ బియ్యం వేయాలి ఎసట్లో. ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఉమ్మగిల్లాలి బాగా. అన్నం ఉడికేసింది. దింపే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేయాలి. చూసారుగా ఈ పబ్బియ్యం అన్నం ఎంత ఈజీగా అండ్ ఎంత ఫాస్ట్గా రెడీ చేసుకున్నామో. ఈ పబ్బియ్యం అన్నము కుర్మాతో కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ తినచ్చు. అంతేకాదు ఇది పులిహారలాగా కర్రీ ఏం లేనప్పుడు ఇలా చట్నీతో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.